యాక్చువల్‌గా మీరు వెళ్ళిన తర్వాత హౌస్‌లోకెళ్ళిన తర్వాత కూడా యష్మి మీకు తెలిసినా లేకపోతే ఇంకెవరన్నా మీకు తెలిసినా కూడా ఎవరితోనూ మీరు అంటే ఒక గ్రూప్‌గా ఫార్మ్ అవ్వలేదు ఫస్ట్. హ్మ్. సోలోగానే ఆడుతూ వచ్చారు. చాలా కాలం సోలోగానే ఆడుతూ వచ్చారు. బట్ తర్వాత ఒక గ్రూపిజం అనే దాంట్లోకి వెళ్ళారు అనేది ఒక టాక్ ఉంది. అంటే ఎందుకంటే దానికి ప్రూఫ్స్ కింద చెప్పాలంటే గనక అంటే ఎవరు నామినేట్ చేయాలని బేసిక్ గా బిగ్ బాస్ లో ఉన్న ఫస్ట్ రూల్ ఏంటంటే నామినేషన్స్ గురించి మాట్లాడుకోకూడదని ఒకప్పుడు ఉండేది యాక్చువల్గా. అంటే ఎవరైనా నామినేట్ చేస్తే వీళ్ళని నువ్వు నామినేట్ చేయి, వీళ్ళని నేను నామినేట్ చేస్తాను మాట్లాడుకోవడం ఒకటి. ఇలా మేము ఎప్పుడు లేదు, నిఖిల్ వచ్చి గౌతమ్ ని తీసేయండి అని చెప్పారు యాక్చువల్ రెడ్ టీమ్ బ్లూ టీమ్ అప్పుడు వాళ్ళు మాకు చెప్పలేదు. అప్పుడు ఒకటి అలాగే సంచాలక్ గా ఉన్నాడు. ఇది ఎవరు ఎక్కడ చూసి దీన్ని ప్రూఫ్ లా చెప్తున్నారు? నిఖిల్ వచ్చి మీరు దీన్ని తీసేయండి అని ఎప్పుడు చెప్పారు? రెడ్ టీమ్ మా టీమ్ కి రెడ్ టీమ్ బ్లూ టీమ్ కింద ఉన్నప్పుడు రెండు ఆఫర్స్ ఇచ్చారు బిగ్ బాస్. ఫస్ట్ ఏమో ఒక ఆప్షన్ వాళ్ళకి ఇచ్చారు, ఒకళ్ళని తీసేయమని చెప్పి వాళ్ళు తీసేశారు. బట్ తర్వాత ఆప్షన్ మీకే ఇచ్చారు యాక్చువల్లీ ఎవరిని తీసేయాలి అనేది. రెడ్ టీమ్ బ్లూ టీమ్ ఉన్నప్పుడు వాళ్ళు తీసేయాలని రాలేదు, ఎప్పుడు వాళ్ళు ఎవరిని తీయలేదు. మీకు చెప్పారు కదా ఆల్రెడీ. ఆహా, వాళ్ళు చెప్పలేదు. అదే అది క్లియర్ గా టెలికాస్ట్ లో ఉంది. మీకు ఎందుకు డౌట్ ఉంది? రెడ్ టీమ్ బ్లూ టీమ్ అయినప్పుడు ఫస్ట్ గేమ్ ఆడాము. ఫస్ట్ గేమ్ ఆడినప్పుడు ఎవరు గెలుస్తారో వాళ్ళు ఒక టీం కి ఎల్లో కార్డ్ ఇవ్వాలి. బ్లూ టీమ్ వచ్చి రెడ్ టీమ్ కి ఎల్లో కార్డ్ ఇచ్చింది. ఒక టీం కి 2 ఎల్లో కార్డ్స్ వస్తే ఆ టీం నుంచి మేము ఒకటి తీసేయాలి. అది వేరే టీమ్స్ కి సంబంధమే లేదు. మేము మా టీమ్ లో చర్చించుకుని ఒకరిని తీసేయాలి. ఇప్పుడు నిఖిల్ అంటే స్టార్టింగ్ అప్పటికి ఓజీ అందరూ బీబీ క్లాన్ అయిపోయాం, ఇది లేదు. బట్ స్టార్టింగ్ నుంచి నిఖిల్ మా ఫ్రెండ్ కాబట్టి ఆ గేమ్ లో ఆ టీమ్ లో నేను యష్మి గౌతమ్ ముగ్గురు ఉన్నాం. సో నేను యష్మి నిఖిల్ తో చాలా క్లోజ్. సో మా ఇద్దరికి హర్ట్ అయింది దట్ అన్ని టీమ్స్ ఉన్నాయి, 3 టీమ్స్ ఉన్నాయి, మీరు ఇవ్వచ్చు ఎల్లో, మీరు మాకెందుకు ఇచ్చారు? ఎందుకంటే మాకు వచ్చింది కాబట్టి వేరే ఎవరైనా ఎల్లో గెలుచుకుంటే వాళ్ళు మాకే ఇస్తారు. సో ఆ ఫస్ట్ దెబ్బ ఎందుకు మీరు కొట్టారు అనేసి నిఖిల్ ని అడిగితే ఆయన మైండ్ లో ఆయనకి గౌతమ్ ని చూడాలని లేదు. అదే అంటున్నాను. ఆయన నువ్వు తీసేయని మాకు చెప్పలేదు. సో హీ డిడ్ నాట్ టెల్ us. ఆయన అభిప్రాయం ఆయన పెట్టుకోవచ్చు. ఆయన గౌతమ్ వద్దు అంటే గౌతమ్ వద్దనే కదా మీకు ఇచ్చింది. ఆయన ఎవరైనా వద్దు అని ఇవ్వచ్చండి, కానీ అది ఇది మా చేతిలో ఉంటది. సో గ్రూప్ గేమ్ ఎలా అవుతుంది? అది ప్రతి ఒక్కరి మైండ్ లో ఒకరు అవ్వకూడదు. స్టార్టింగ్ నుంచి మేము చీఫ్ ని ఎలా సెలెక్ట్ చేస్తున్నాం? డిజర్వ్ అన్డిజర్వ్. కొంతమందిని బాల్ కొట్టి తీసేస్తాం, కొంతమందికి ఇవ్వకుండా తీసేస్తాం. చాలా మంది నన్ను కూడా తీసేస్తారు వాళ్ళనే. అదంతా గ్రూప్ గేమా? ఒక్కరు వద్దు అని ఎప్పుడు అనుకుంటాం. ఆ కంటెండర్షిప్ లో నిఖిల్ కి గౌతమ్ వద్దు, వాడు అది చెప్పుకున్నాడు. బట్ గ్రూప్ గేమ్ ఎలా అవుతుంది? అది వాళ్ళ అభిప్రాయం చెప్పాలి. దాని తర్వాత మనం మేము గేమ్స్ ఆడినప్పుడు అస్సలు గౌతమ్ ఆడిన విధానం నాకు నచ్చలేదు. సో ఫస్ట్ నేను యష్మికి చెప్పాను, మేము గెలిచినప్పుడు నన్ను ముందుకు తీసుకెళ్ళింది అండ్ గౌతమ్ ని కూడా తీసుకెళ్ళింది. నేను అప్పుడే యష్మికి చెప్పాను, మా ముగ్గురులో నువ్వు గౌతమ్ కన్నా బాగా ఆడాము, నువ్వు వెనక ఉండిపోయే గౌతమ్ ని ఎందుకు ముందుకు తీసుకుందాం? సో నాకు ఎల్లో కార్డ్ గురించి కాదు, నాకు బయటకు తీసుకురావడమే మా పర్ఫార్మెన్స్ బెటర్ అనిపించింది. కానీ ఆమె నేను లీడర్ గా నేను ఉండి సో ఆమె అది చేసింది. దాని తర్వాత అన్ని అయ్యాక ఓవరాల్ చూసుకుంటే నిజంగా మీరు ఒక టీమ్ లో ఉన్నారనుకోండి, ఒకరిని బయటికి తీసేయాలి. బాగా ఆడాము అనే ఫీలింగ్ వాళ్ళని తీసేస్తారా, లేకపోతే బాగా ఆడిన వాళ్ళని తీసేస్తారా? మా ఇద్దరికి గట్టిగా ఆ ముగ్గురులో గౌతమ్ లీస్ట్ ఆడాడు అనిపించింది. నేను క్లియర్ గా చెప్పేసా, నువ్వు ముందుకు కూడా తీసుకెళ్లాల్సింది కాదు, అండ్ నాకు నిజంగా తీసేయాలంటే నాకు గౌతమ్ అనిపిస్తుంది, సో నువ్వు తీసే. సో నిఖిల్ అది ఎక్స్ప్రెస్ చేయడం అండ్ మాకు కూడా గేమ్ లో అనిపించడం కలిసిపోయింది కాబట్టి అదేదో నిఖిల్ చెప్పి మేము చేసినట్టు అనిపించింది. బట్ మొత్తం ఫుటేజ్ చూసి మేము మాట్లాడుకుంది చూసి అంతా చూస్తే చాలా క్లారిటీగా ఉంది ఏది ఎందుకు జరిగింది అనేసి. మీకు వేరే ఏ పాయింట్ లో ఇప్పుడు మీరు గ్రూప్ గేమ్ అన్నా నిఖిల్ కూడా గౌతమ్ అని చెప్పింది యష్మితో.
నేను గ్రూప్ లో ఎప్పుడు ఇన్వాల్వ్ ఉన్నా? నాకు నా ఎగ్జాంపుల్స్ చెప్పండి. మిగతా టైంలో కూడా అంటే మీరు అంటే ఇప్పుడు ఎవరన్నా అంటే ఇప్పుడు నామినేషన్స్ అనేవి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ కదా, అంటే నువ్వు వీళ్ళని చెయ్యి నేను వీళ్ళని చేస్తానని చెప్పు ఎప్పుడైంది? నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, ఎప్పుడు. ఐ నో అంటే టోటల్ గా మొత్తం టీమ్ వచ్చినప్పుడు అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళి నేను ఇలా చేశారని. ఇప్పుడు నేను ఒక్కటి ఒప్పుకుంటా, మేము క్లాన్స్ లో ఉన్నప్పుడు మా క్లాన్ ని కాపాడుకోవాలి అనేసి మా క్లాన్ లో వేసుకోకండ్రా అనేసి డిస్కస్ చేసాము. కానీ నువ్వు వీళ్ళకే నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఈ రీజన్స్ చెయ్యి ఎప్పుడు ఇలా మాట్లాడుకోలేదు. వేరే వాళ్ళతో మాట్లాడుకున్నారో తెలియదు కానీ నేను మాట్లాడలేదు ఇలా. సో నేను ఎప్పుడు గ్రూప్ గేమ్ ఆడాను అని ఎప్పుడు ఒప్పుకోను.